నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పోరుబాట అనే ధర్నా కార్యక్రమం పెట్టింది. దీనిపైన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మన గవర్నమెంట్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్న చెప్పండి, ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తుంది. ఈ ధర్నాను ఏ విధంగా చూస్తారా? ప్రజల్ని ఏదైతే బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి మేమేదో ప్రయత్నం చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ చేయట్లేదని చెప్పేసి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగం తప్ప ఇందులో వచ్చేది లేదు, అది చేయలేదు. వాళ్ళకి తెలుసు కంపల్సరీ 42% షెడ్యూల్ 9లో చేరిస్తే కానీ ఈ 42% వస్తుందని తెలుసు. కావాలని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి కావాలని అసెంబ్లీ పెట్టి కావాలని ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఏదైతే బీసీ డిక్లరేషన్గా కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నంలో భాగం తప్ప దీంట్లో ఏంది వాస్తవం కాదు. అది రేవంత్ రెడ్డి గారు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు 42% రిజర్వేషన్ రాదని చెప్పేసి. అంతే తప్ప ఇది ఉట్టిగా ఢిల్లీలో పోయి ధరణ చేసినా ఇంకే ధరణ చేసినా ఉపయోగం లేదు. ఆడ నిజంగా ఇక్కడ గతంలో చాలా సందర్భాలు చెప్పింది. ప్రతిపక్ష పార్టీగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలామంది నాయకులు చెప్పడం జరిగింది. అఖిలపక్షాన్ని మీటింగ్ పెట్టండి, అఖిలపక్షాన్ని తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోదాం, సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ని కలుద్దాం, కలిసి షెడ్యూల్ 9లో షెడ్యూల్ని చేర్చుదాం, చేస్తే కానీ ఈ ఇంప్లిమెంట్ కష్టం అని చెప్పడం జరిగింది. కానీ అట్లాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు 42% ఇవ్వడం, వాళ్ళకి ఇష్టం లేదు. ఓన్లీ బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం అని చెప్పడానికి మాత్రం ప్రయత్నంలో మాత్రం భాగం తప్ప ఇందులో వాస్తవం అయితే లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రైట్. ఇప్పుడు అన్న మీ ఒక రాజకీయ నేతగా చెప్పండి, ఒక నాయకుడిగా చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరేమో మేము 42%కి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ ఏమో మేము బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క బీజేపీ ఏమో ఇందులోంచి ముస్లింలు తొలగిస్తేనే మేము ఈ రిజర్వేషన్కి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అంటే మీ రాజకీయ నాయకుల మధ్య బీసీ బిడ్డలంతా నలిగిపోతున్నారు అనేది ఒక వాస్తవం. ఏం చెప్తారు దీనికి? నేనేమంటే 42% ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం మాత్రం 100% జెన్యున్గా మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. ఎందుకంటే బీసీ సోదరులు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి రాజకీయంగా అవకాశం లబ్ధి చేకూర్చాలని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నిజంగా కూడా బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉండి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే మేము 100% సహకరిస్తాం. అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి వాస్తవ దృష్టికి ఆలోచించాలి. వాస్తవ దృష్టిని పక్కన పెట్టేసి ఖాళీ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ మీడియా మీద షో చేసుకుంటూ బీసీ సోదరుల్ని మభ్యపెట్టాలన్న ప్రయత్నంలో భాగం తప్ప ఇందులో వాస్తవం లేదు. ఇలా రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే గతంలో ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సేమ్ రెండు జాతీయ పార్టీలు దొందే, ఇలా కొత్తగా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేసీఆర్ గారు చాలా సందర్భంలో గతంలో కూడా అసెంబ్లీలో బీసీకి రిజర్వేషన్ ఇస్తూ లోక్సభ పంపడం జరిగింది. లోక్సభలో బిల్లుకి పెండింగ్ పెట్టారు ఆ బీజేపీ నాయకులు. అప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది. వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు, పెట్టరు కూడా. వాళ్ళకు కావాలని చెప్పి ముస్లింలు అయితే ఎవరైతే అండి భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించిన సోదరులు ఉన్నారు. అంతే తప్ప ఎవరో ముస్లింను అడ్డం చూపించేసి బీసీలను పక్కన పెట్టేదామని చెప్పి ఆలోచించడం బండి సంజయ్ మూర్ఖత్వం. బండి సంజయ్కి ఏం మాట్లాడాలో తెలియదు, అసలు ఆయన నాయకుడు ఎట్లా అయిందో తెలియదు. నిజంగా సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. ఒక చిన్న వాస్తవం కూడా ఆలోచించాలి. బీసీలకే సంబంధం. బీసీలు ఎవరైతే బీసీలో ముస్లింలు కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళకి తప్పేంది అసలు? నీవు వచ్చే బాధ ఏం చెప్పు? కొంతమంది ముస్లింలు ఏదో కొంత టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి ఆ చాకు చూపించి దాని ఏదో మొత్తం ముస్లింలు మొత్తం ఆపాదించేసి ముస్లింలు మొత్తం దొంగలు రంగాలను చూపించిన ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి అది లేకపోతే, ముస్లిం అనే పదం లేకపోతే వాళ్ళకు పూటగతే ఉండదు, వాళ్ళకి బీజేపీ రాజకీయమే ఉండదు. వాళ్ళు ముస్లింలు అడ్డం పెట్టుకొని హిందువులను ఏకం చేసేసి ఓట్లు దండుకొని ఈరోజు అధికారులు ఉండాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగం తప్ప దీన్ని నిజంగా చిత్తశుద్ధి లేదు. నిజంగా భారతదేశంలో ఏ బీసీలు అయినా సరే, ముస్లింలు ఉండని ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చాలని చెప్పేసి అందరి లోపల ఉన్నది బయట చెప్తుంటారు. కానీ లోపల వేరే ఉంటుంది. 80% ముస్లిం పక్కన పెట్టాలి, బీజేపీ వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ లేదు. గతంలో దాదాపు 70-75 సంవత్సరాలలో బీసీలని ఎస్సీలని వాడుకొని బహుజనులను అందరూ వాడుకొని ఈరోజు ఎన్ని సంవత్సరాల రాజకీయంలో ఎక్కువ సింహభాగం వాళ్ళే పరిపాలించారు. ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేసిన దిక్కు లేదు వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఇంతో కొంత న్యాయం జరిగిందంటే మన బీఆర్ఎస్ పార్టీ వల్ల జరుగుతుంది. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా కేసీఆర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ బీసీలకు ఇవ్వడం జరిగింది, మహిళలకు ఇవ్వడం జరిగింది 50%. అది కేసీఆర్తో సాధ్యమవుతుంది తప్ప ఇది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కావాలని కాలయాపన చేస్తారు తప్ప ఎంత దొంగ డ్రామా. ఏదో బీసీ డిక్లరేషన్ మీకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక ప్రయత్నంలో భాగం తప్ప దీనివల్ల ఖచ్చితంగా రాదని ఆయనకి రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఏఐసీకి సంబంధించిన పెద్దలకు తెలుసు, అందరూ తెలిసింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ అక్టోబర్ ఈ నెలలోగా పెట్టాలి అని చెప్పేసి ఒక పైనుంచి ఆర్డర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు దీంతో పాటే ఖైరతాబాద్ కూడాను మళ్ళీ బైపోల్ రాబోతుంది అని చర్చ జరుగుతుంది. ఏంటి పరిస్థితి దీనికి? ఒకవేళ నిజంగానే బైపోల్ వస్తే మన్నే గోవర్ధనే ఎమ్మెల్యే క్యాండిడేట్ బీఆర్ఎస్ తరఫున ఇంకెవరైనా ఉన్నారా? 100% నేనే క్యాండిడేట్ ఉంటా అని చెప్పి నమ్ముతున్నాను. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో 100% డిక్లేర్ చేస్తారు.
అది పక్కన పెడితే రెండవది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీతో పాటు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ రావడం 100% ఖాయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం 3 నెలల లోపల డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు. స్పీకర్ గారు మేమేమనుకుంటున్నామంటే స్పీకర్ గారు నిజంగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆర్డర్ ఇస్తారని చెప్పేసి, నిజంగా డిసిషన్ తీసుకుంటారని చెప్పి, ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. మరొక చరిత్ర 29 రాష్ట్రాల్లో మన ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు చరిత్ర సృష్టిస్తారని చెప్పి నమ్ముతున్నాం. ఈ స్పీకర్ ఇచ్చిన ఆర్డర్ని దేశం మొత్తం కూడా విస్తరిస్తుందని చెప్పి నా పూర్తి విశ్వాసం నమ్ముతున్నాం. ఎందుకంటే గతంలో శేషన్ గారు ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ గడగడలాడించిండో రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని, మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా ఆ విధంగా డిసిషన్ తీసుకుంటారని చెప్పి డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఈ డిస్క్వాలిఫికేషన్ దేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో ఈ అమలు అవుతుందని చెప్పి నమ్ముతున్నాం. ఇంకొకటి, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఎమ్మెల్యే మారాలంటే కూడా గడగడలాడిపోవాలి ప్రసాద్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత. మరొక చెప్తున్నా ఒకటి, మేము అదొకటి అయితే పక్కన పెడితే, ఇప్పుడు మీ ఖైరతాబాద్ గురించి మాట్లాడారు. ఖైరతాబాద్లో దానం నాగేందర్ గారు ఈ 9 మంది ఒక ఎత్తు అయితే, నాగేందర్ గారు ఇంకొక స్టెప్ ముందుకేసి అందరికన్నా ముందు పార్టీ మారి అందరికీ ఒక స్టెప్ ముందేసి ఆయన ఒక 4 నెలలు అంటే 2023 డిసెంబర్లోనే ఎమ్మెల్యే గెలుస్తాడు. 2024 ఏప్రిల్ మేలలో వచ్చే వరకు ఎంపీకి పోటీ చేస్తాడు. ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. ఎంపీ 6 నెలల లోపల 6 నెలలు తిరగక ముందుకే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద పోటీ చేస్తాడు. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం లేదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మనిషి అయితే దానం నాగేందర్ గారు నైతికంగా తీసుకొని ఖచ్చితంగా రిజైన్ చేయాలి. కానీ ఆయన రిజైన్ చేసినా చేయకపోయినా ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీతో చెప్పుకోవడానికి ఛాన్స్ ఉందేమో, ఎందుకంటే మేము పార్టీ మారలేని చెప్పేసి లంగ మాటలు మాట్లాడుతుంటారు కదా. సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళని మేము మారలేదు అనుకుంటారు. కాకపోతే మనకు కావాల్సిన ఎవిడెన్స్ ఉంది మారిందని చెప్పేసి, కానీ నేను చెప్పుకోవడానికి అవకాశం లేదు. 100% డిస్క్వాలిఫై అవుతాడు. జూబ్లీస్తో పాటు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. దాంట్లో 100% క్యాండిడేట్గా నేను నిలబడతాను. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో 100% వీడు గెలుపు, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ గెలుపు కారణం. అదే దానం నాగేందర్ గారు ఆయన చెప్తుంటాడు, నా బ్రాండ్ అంటుంటాడు, దానం నాగేందర్ అని బ్రాండ్ అంటుంటాడు. ఈ బ్రాండ్లు ఏం పనిచేయి. బ్రాండ్లు అనేది నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే నీ బ్రాండ్ పనిచేస్తే, నువ్వు 2018లో మా పార్టీలోకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చినావు. ఆ కాళ్ళు పట్టుకొని పార్టీలకు ఎందుకు వచ్చినావు? నీ బ్రాండ్ ఉంటే నువ్వు కాంగ్రెస్ నుండి గెలిచేవాడి కదా. నీకు లేదు, అంత సీన్ లేదు కాబట్టి మా పార్టీలోకి వచ్చి మా కేసీఆర్ గారి బొమ్మతోటి మా కారు గుర్తు మీద ఓటు చేసి గెలిచినావు. 2023లో కూడా రెండోసారి గెలిచినావు. ఇప్పుడు గెలువు చూద్దాం. అసలు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఒక నిజంగా నాయకుడు అయితే, నిజంగా 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటారు కదా, హైదరాబాద్ బ్రాండ్ ఉంది అంటారు కదా, నిజంగా రిజైన్ చేసి చూడు. ఒకసారి గెలిస్తే నిజంగా దేనికంటే దానికి రెడీ, మీ షరతుకు ఏ షరతుకైనా రెడీ ఉంటాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ డిస్క్వాలిఫై 100% డిస్క్వాలిఫై చేస్తున్న ప్రసాద్ గారు, స్పీకర్ గారు. ఖచ్చితంగా ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఖైరతాబాద్ గెలుస్తుంది.